దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ జనవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన క్యాలెండర్ వాక్య ధ్యానము, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనము, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఇది వాక్య ధ్యానం. ఒకసారి ఇంగ్లీష్ లో మనం చూసినప్పుడు హెబ్రూస్ చాప్టర్ 5 verses 8 న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా చెప్తుంది. ఈవెన్ దో జీసస్ వాస్ గాడ్స్ సన్, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడై ఉండి he learned obedience from things he suffered. ఆయన తాను పొందిన ఆ యొక్క శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఇది వాక్యం. అయితే మనం ఈ వాక్య ధ్యానము ఏ విధంగా నేర్చుకోవచ్చు? మొట్టమొదట మనము ఈ వాక్యం నేర్చుకునే ముందు ఒకసారి విధేయత, అవిధేయత. విధేయత అంటే చెప్పిన పనిని చేసి, చాలా మంది మనం చెప్పిన పనిని చేస్తున్నాం, కానీ ఎలా అంటే మనకి నచ్చిన విధంగా మనకి వచ్చినట్లు చేస్తున్నాం. కానీ అది కాదు. చెప్పిన పని చేయడము అంటే ఎవరైతే మనకి పని అప్పగించారో వారికి నచ్చే విధంగా, వారు తృప్తి చెందే విధముగా, వారు సంతోషించగలిగే విధముగా, ఆ విధముగా వారికి పని చేసి పెట్టడము మన భాగ్యం. ఇక్కడ మనం చూసినప్పుడు తాను కుమారుడై ఉండి అంటే ఒక్క మాటలో దేవుని కుమారుడు మొదటి ఆదాము. అయితే అక్కడ అవిధేయత వలన, అనగా ఆదాము నిబంధన మీరిన ఆ విధముగా, కనుక అంటే వద్దు అన్న పనిని చేయడము అవిధేయత. విధేయత అంటే మాటకి కట్టుబడి ఉండడం. ఇప్పుడు ఇక్కడ కాంటెంట్ లో మనం నేర్చుకోవాల్సింది, ప్రసంగి అంటాడు 7వ అధ్యాయం 3వ వచనంలో, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. అంటే సంతోషంగా గంతులు వేసే కంటే దుఃఖంతో, కన్నీటితో, అంటే దేవుడు మన సంతోషాన్ని ఇష్టపడ్డా, దేవుడు ఇప్పుడు దుఃఖాన్నే కోరుకుంటాడా? ఏడుపు ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన దేవునికి ఇష్టమా? కాదు. ఇక్కడ ప్రసంగి 7వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు చెప్తా ఉంటాడు. దేవుడు మనుషులందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగా చేసి ఉన్నాడు, కానీ మనుషులు అనేకమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం వాక్యం చూసినప్పుడు ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరచును అని ఉంది. అంటే ఈ హృదయము తేటగా ఎప్పుడు ఉంటుందంట? దుఃఖంతో ఉన్నప్పుడా? కాదు. కారణము, ప్రతి ఒక్కరికి దుఃఖము అంటే ఇష్టం ఉండదు, కరెక్టే. కానీ దేవుడు ఎంచుకునే పాఠశాల శ్రమల పాఠశాల. కారణం ఏంటంటే మనం చూసినప్పుడు శ్రమలు అని మనం అంటున్నాం, కానీ ఒక్క మాటలో ఈ ఫ్యాక్టరీస్ ని పరిశ్రమలు అంటారు. అంటే ఆ కార్మికులు శ్రమ పడ్డము. మరి మనం 4 యుగాలు చూసినప్పుడు మొట్టమొదటి యుగంలో రైతే రాజు. రైతు ఆ యొక్క ధాన్యాన్ని పండించడానికి భూమిని దున్ని ఆ కాడి ఎద్దులు పెట్టి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా నీటితో నింపి విత్తనాలు వేసి, ఇవన్నీ కష్టపడే వాళ్ళు ఆ రోజుల్లో భూములు, జమీందారులు ఉండేవారు. రైతే రాజు. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీస్ వచ్చినాయి, ట్రాక్టర్స్, కనుక మిషనరీ వచ్చింది, ఫ్యాక్టరీస్ పెట్టారు, అనేక మంది పల్లెటూరులోంచి పట్టణాలకు వెళ్ళారు. ఆ తర్వాత మనం చూసినప్పుడు దీన్ని రెవల్యూషన్ అంటారు. అంటే రీవాల్యూషన్, ఇవాల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఒక పరిక్రమము ఆ విధముగా ఆ ప్రభావము మరి మారుతూ పరిణామము చెందటాన్ని మనం గమనించగలుగుతున్నాం. ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చినాయి. ఎప్పుడైతే కంప్యూటర్ యుగం వచ్చిందో చాలా అద్భుతమైన టెక్నాలజీ, ఐటీ ఫీల్డ్ అన్నారు. ఆ యొక్క ఐటీ ఫీల్డ్ లో చిన్న చిన్న పిల్లలకి ₹1,00,000 జీతం ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ కంప్యూటర్స్ అనేకమైన పనులు చేసినాయి. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. సోషల్ మీడియా, ఇప్పుడు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అంటే మనిషి చేయాల్సిన పని లేదు, ఆ మిషన్కి ఇది 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 చెయ్యి అని చెప్తుంటే అవి చేసేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కనుక మనము ఈ విధముగా ఎంతో పరిణామము చెందిన వారంగా ఉంటున్నాం. అయితే దేవుని విషయంలో వస్తే మనము ఎంత టెక్నాలజీలో అప్డేట్ అయినా ఇద్దరు వ్యక్తులు మనం గమనించగలుగుతున్నాం. ఒకటి, నీ బాహ్యంగా ఉండే సంగతుల కోసము నీకు అవగాహన వచ్చింది, నీవు జ్ఞానము కలిగి ఉంటే సైంటిస్ట్ అవుతావు, దాన్ని సైన్స్ అంటారు. అంటే నీ బయట జరిగే విషయాల కోసము
నీవు అవగాహన కలిగి ఉండడం, అది ఈ లోక జ్ఞానం. అయితే పరలోక జ్ఞానం ఏంటంటే కాన్సెన్స్, నీ అంతరంగంలో జరిగే కార్యాలు నీవు గ్రహించుకోగలవడు. అంటే దీన్ని సెయింట్ అంటారు. సెయింట్ అంటే పరిశుద్ధుడు. అంటే అర్థం ఏంటంటే తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నవాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కనుక దేవుడు ఎంచుకునే ఈ శ్రమల పాఠశాల మనం చూసినప్పుడు ఒక్కసారి కీర్తనాకారుడు 119:67లో ఈ విధంగా చెప్తున్నాడు దావీదు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే చాలా తక్కువ మంది గ్రహించగలుగుతూ ఉంటాం ఈ శ్రమకి కారణం ఏంటి. చాలా సార్లు మనము గ్రహింపు అవగాహన కంటే ఎదుటి వారి వలన మనకు కష్టాలు వచ్చినాయి అంటూ ఉంటాం. కానీ ఒక్క మాట చెప్పనా, దేవుడు చాలా సార్లు మాకు చెప్తూ నేను దర్శిస్తున్నాను అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. దర్శిస్తున్నాడంటే ఏదో గొప్ప అద్భుతం జరిగిపోతుంది అనుకునే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మనకు ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమలో కీడు వెనకాల మేలు దాచిపెడతాడు. అంధకారంలోంచి వెలుగును తీస్తాడు. దేవుడు సమస్తము బండరాతిలోంచి, అంటే ఒక జీవ జలాల్ని తీయగలిగిన దేవుడు ఆ శ్రమలోంచి, అందుకే నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఒక యోసేపుని శ్రమల పాఠశాలలో జాయిన్ చేశాడు దేవుడు. ఆ 17 ఏండ్ల వయసుకి పదానికి వయసు అయింది అని చెప్పి తీసుకుని వెళ్ళి ఐగుప్తు పరాయి దేశం తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ పొతిఫర్ ఇంటిలో కొంతకాలం ఉంచి అక్కడ పరిశ్రమగా మార్చి, ఆ విధంగా మనం చూసినప్పుడు ఒకటి చెబితే ఫైనల్ వర్డ్ యోసేపు విషయంలో, యోసేపు బంధించబడి ఉన్నాడు చెరసాల్లో. కానీ దేవుడు ఎప్పుడు తన పనిలో నిపుణత గలవాన్ని తీసితివా, తన విశ్వాసంలో నిపుణత గలవాన్ని చూసితివా. కనుక ఈ శ్రమల పాఠశాలలో తన జీవితంలో జరిగిన స్థితిగతులను బట్టి దేవుణ్ణి దూషించకుండా యోసేపు ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో ఒకానొక దినం వచ్చింది, ఫరోను దేవుడు దర్శించాడు. ఆ ఊరి మీదకి, ఆ దేశం మీదకి గొప్ప కరువుని దేవుడు పంపించడానికి సిద్ధపడ్డాడు. యోసేపుని బయటకు తీసుకొచ్చి హెచ్చించాడు. అదే విధంగా దావీదుని శ్రమల పాఠశాలలో, దానియేలుని శ్రమల పాఠశాలలో, కనుక మోషేని పరిశుద్ధ గ్రంథంలో ఒక యోనా విషయం చూస్తే, యోనా చెప్పిన మాట విన్నప్పుడు దేవుడు చేపని సిద్ధంగా పెట్టాడు. శ్రమల పాఠశాల అంటే అర్థం ఏంటంటే, ఒక ఆయన రాస్తూ చెప్తున్నాడు, యోసేపు విధేయత చూపించి తాను అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా దీవించబడింది. అయితే ఈ యోన అవిధేయత చూపించి తాను అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా నాశనానికి కారణమైంది. కనుక చాలా విషయాల్లో దేవుని యొద్ద నుండి పారిపోతున్నప్పుడు మనము అడుగుపెడుతున్న ప్రతి స్థలంలో కూడా దేవుని ఉగ్రత వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే యోనా తిరిగి విధేయత చూపించి తనకి ఒక అవకాశం ఇవ్వమని చెప్పినప్పుడు వెళ్ళి నీనివేలో ఆ యొక్క ప్రకటన చేసినప్పుడు వారందరూ కూడా ఆ వచ్చిన ఉపద్రవం విషయము పశ్చాత్తాపం చెందినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ శ్రమలు అనేవి చాలాసార్లు మనం ఎలా చూస్తూ ఉంటామంటే, దేవుడు మనకి అన్యాయం చేసిన విధముగా, దేవుడు మనకి ఏదో రుద్దేసినట్లుగా మనము తట్టుకోలేని, అందుకే వాక్యం అంతా చెప్తుంది, మనము తట్టుకోలేనంతగా ఆయన శ్రమ పెట్టడు, కానీ ఆయన మన కోసము శ్రమపడి గవిని వెలుపల ఆయన శ్రమపడిను. ఇప్పుడు అంటే ఆయన విధేయత నేర్చుకోవడానికి శ్రమ పడవలసి వచ్చిందా యేసుక్రీస్తు ప్రభు? అంటే అంతకు ముందు అవిధేయుడుగా ఉన్నాడా? అలా కాదే. ఆయన విధేయత అనగా ఆయన అనేక సార్లు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి తిని, నా చిత్తాన్ని కాదు. అంటే ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు నేను సంకల్పం పూనుకుంటామో, యెషయా 53 మనందరికీ తెలుసు, ఆయన నలగగొట్టుట తండ్రికి ఇష్టమాయను కనుక ఆయన తృణీకరింపబడిన వాడు, నోరు తెరవని వాడు, విసర్జింపబడిన వాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడని ఆయన ఎదురు ప్రశ్నించకపోవడమే విధేయత. అంటే నీతిమంతుడు తిరిగి ఎదురు ప్రశ్నించాడు కనుక చాలాసార్లు మనం అంటాం, దేవుడిచ్చిన జ్ఞానం ఏమైంది, పోరాటం చేస్తే బానిస సంఖ్యలు తెగుతాయి తప్ప. కరెక్టే, ఈ లోక ఉద్యమాలు అటువంటి విజయాలను ఇచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ నేపథ్యంలో వెళ్ళలేదే. అనేక మంది తిరుగుబాటు చేయమని ఆ రోజుల్లో ఇస్కరియోతు యూదా సైతము తిరుగుబాటు చేయడానికి, రాజుగా ఈయన్ని అలంకరించడానికి, అభిషేకించడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పించుకుని పారిపోయినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చోట్ల చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ పేతురు గారు ఏమని రాస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచాడు. పాపము చేయలేదు, కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపక. అంటే ఆయనను మేకులు వేసి కుట్టేస్తున్నా కూడా
తండ్రి వీరేమి చేయుచున్నారో అన్నాడు. కానీ తండ్రి నాకెందుకు అన్యాయం జరుగుతుంది, నేను ఏ అన్యాయం చేశాను, ఏ పాపం చేశాను, ఇంత ఘోరమా అని అడగలేదు. తండ్రి నీ చిత్తమైతే నాకు ఈ గిన్నె తీసివేయి అన్నాడు తప్ప ఈ గిన్నె నేను ఎందుకు భరించాలి, నాకేం పట్టింది, నేనేం తప్పు చేశాను. కనుక చాలా విషయాల్లో తప్పు చేస్తే మేము ఏమన్నా చేస్తామండి, నేను తప్పు చేయకపోతే కాదు. మనము తప్పు చేశామా ఒప్పు చేశామా అని కాదు, మొదటి ఆదాము చేసిన అవిధేయత వలన. అందుకనే దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనకి తెలిసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి, ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపము, పాపము ద్వారా మరణము ఎలాగూ ప్రవేశించిరో మరణము అందరికీ సంప్రాప్తమాయి మనమందరము కూడా ఆదామును బట్టి పాపము చేసిన వారమై. కనుక పాపము అంటే ఇది అని చెప్పేది ధర్మశాస్త్రం. అయితే ఆ యొక్క పాపం వలన, అవిధేయత వలన అనేక మంది ఎలాగూ చనిపోయారో, ఒకని అపరాధ మూలంగా ఎంతమంది ఆ యొక్క శ్రమలలోకి, పాపములోకి, ఆ యొక్క శాపములోకి వెళ్ళిపోయినప్పుడు ఒకని విధేయత వలన అని చెబుతూ ఇక్కడ 19వ వచనం ఏమంటున్నాడు, ఒక మనిషిని అవిధేయత వలన అందరూ ఎలాగూ పాపులుగా చేయబడిరో ఒకని విధేయత వలన నీతిమంతులుగా చేయబడుతున్నారు. కనుక విధేయత అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు మన జీవితంలో మనకి కొన్ని ఎయిమ్స్ ఉంటూ ఉంటాయి. ఆ ఎయిమ్స్ అంటే ఆ గోల్స్ ఏంటంటే, ఇప్పుడు ఇలా ఆలోచిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, దేవుని స్వరూపము కలిగిన వాడండి, సమానముగా ఉండుట అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందునంతగా విధేయత. అంటే ఎంత అన్యాయము చేయాలో ఈ లోకం ఆయన్ని, ఎంతగా ఇంకా వేలెత్తి చూపించాలో, ఎంతగా ఆయన్ని టు ద అటర్మోస్ట్ డీపెస్ట్ లెవెల్కి నిజంగా మన జీవితంలో తట్టుకోలేమండి, తట్టుకోలేము. ఈ ఎదురవుతున్న పరిస్థితులు, ప్రతి స్థితికి దేవుడు చాలినవాడని, ఆయన యందు ఏ అన్యాయము లేదు అని చెప్తాం. కానీ తెలియని బాధ, తెలియని వేదన. కానీ ఈరోజు నేను నీకు చెప్పిన, అది నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది, అది నీ హృదయాన్ని ముత్యములాగా దేవుని ముందు ఉంచుతుంది. చాలా మంది చెప్తారు, ఏ రోజు నాకు జరిగిన అన్యాయం గురించి నేను నోరెత్తను. కారణము చాలా విషయాల్లో అన్యాయము అంటే అర్థం ఏంటంటే నీకు న్యాయం జరగకపోవటమే. అదేంటండి, దేవుడు ఉన్నాడు కదా, న్యాయాధిపతి కదా, మరి యేసుక్రీస్తు ప్రభువుకి న్యాయం జరగలేదే, స్టెఫనుకి న్యాయం జరగలేదే, మోషేకి న్యాయం జరగలేదే అని ఎందుకంటాం? తండ్రి చిత్తము నెరవేరింది అంటే తండ్రి కొన్ని పరిస్థితులను మన జీవితంలో అంగీకరిస్తూ ఉంటాడు. చాలా కష్టమైంది జీవితంలో ఏంటంటే యాక్సెప్టెన్స్, అంగీకరించడం. ఈ రోజు నుంచి మనకు కలుగుతున్న ప్రతి విషయంలో ఏదో ఉపద్రవం వచ్చింది అని కాకుండా, దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని ఆ శ్రమలలో సైతము మనం నిరీక్షణ కలిగిన వారమే ఉన్నప్పుడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి. కనుక ఈ రోజు నేను చెప్పాలనుకున్న వాక్యము, సందేశము, భావం, శ్రమలు అనేవి నీవెప్పుడైతే భూతర్థంలో ఎక్కువ చేస్తావో నీవు దేవుణ్ణి చేతకాని వానిగా చేస్తున్నావు. ఎప్పుడైతే నీ శ్రమలలో దేవుడు నీకు ఏదో నేర్పించాలి అని పాఠశాలలో వేశాడు, అడుగడుగునా దేవుడు నీతో నడుస్తున్నాడని నా స్వంత అనుభవంలో నేను రుచి చూచి ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, అప్పటి వరకు ఎంత లేదు అంత అన్న వాళ్ళే నిన్ను చూసి మొక్కము చాటేసి నువ్వేదో పాపం చేసేసావు అన్న విధముగా వాళ్ళు నిజంగా ఆ స్టేటస్లు పెట్టేసి, చాలా నీ హృదయంలో ఒక తీరని వేదన, నీ హృదయంలో అలవి కాని ఒక కన్నీరు ఉంది అంటే నువ్వు దేవుని బిడ్డవి. కానీ నీ హృదయంలో మత్సరము, నీ హృదయంలో అసూయ, నీ హృదయంలో కపటము, వాళ్ళు గొప్పలు అయిపోతున్నారా అనే భావం నీలో వస్తే నీవు ఎంత మాత్రము దేవుని బిడ్డవి కాలేవు. కారణం నీ ముందు జరుగుతున్న దాన్ని బట్టి, అనగా నీ బయట జరుగుతున్న స్థితిగతులను బట్టి, నీ అంతరంగము ఎప్పుడైతే నీవు కన్నీటిని కారుస్తావు, ఎప్పుడైతే నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తావో, కీర్తనాకారుడు చెప్పినట్లు నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న పరిశుద్ధ నామం ఆయన పరిశుద్ధ నామం. అంటే నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన నన్ను చూస్తున్నాడని గ్రహించగలగడమే ఈరోజు వాక్యము. అది విధేయతకి మూల పాఠమై ఉన్నది. ఏ రోజునైతే మనం అంతగా దాన్ని ఓర్పు అంటారు, ఓర్చుకోవడం వలన నేర్చుకోగలుగుతాము, నేర్చుకోగలడం వలన కూర్చుకోగలుగుతాము,
అప్పుడు సమస్తము సమకూడి మన కోసము జరుగుతాయి. అప్పటి వరకు ఎదురు తనిన గాలి నీకు వెనక వచ్చి నిన్ను ముందుకు తోస్తుంది. కాలం కలిసి రానిదే శ్రమ. ఆ కలిసి రాని కాలంలో తిరుగుబాటు స్వభావంతో ఉన్న మనుషులని కాక ఏ విషయంలో కూడా మనుషులను లక్ష్య పెట్టకుండా దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయాధిపతి, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణము వలె మారతాను. ఆ జయము, ఆ మోటివ్స్ నీలో ఉన్నప్పుడు విజయం నీదే. అటువంటి వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది మితమైన వాక్యము అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.